అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రాతో పూర్తిగా హైదరాబాద్లో ఉన్న బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బిల్డింగ్లని కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైడ్రా కొనసాగుతుందని నూతనంగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు మీడియాతో చిట్చాట్లో అన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మూసి ప్రక్షాళన కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైడ్రా తరహాలో నిజామాబాద్ కూడా కూల్చివేతలు ప్రారంభిస్తాం, ఎక్కడైనా సరే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారందరినీ కూడా వారి ఇండ్లు కానీ వారి స్థలాలు కానీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటామని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనడంతో పూర్తిగా సంచలనంగా మారినాయి ఆయన వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలో రామ్మూర్తి చెరువు, అదేవిధంగా ఇతర నిజామాబాద్ జిల్లాలో ఉన్న చెరువులు కూడా కబ్జా అయ్యాయనే నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం కూడా వాటిని ఇప్పటికే కూల్చేసింది. అదే కోణంలో కూడా మరిన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను కూడా కూల్చేస్తామని చెప్పడం, అదేవైపు నిజామాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న పూలంగ్ వాగు ఆక్రమితదారులందరినీ కూడా కూల్చే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. ఎక్కడైనా సరే నా బంధువులు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పి పీసీసీ అధ్యక్షుడి మాటలు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఇదివరకు కబ్జాలో ఉన్న నేతలు తప్పుకోవాలి. ఏదైనా సరే స్వచ్ఛందంగా ఎవరికి వారు కూల్ చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే హైడ్రా తరహాలో నిజామాబాద్ కూడా అలాంటి సంస్థను తీసుకొచ్చి ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో ఇండ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పడం మొత్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన పీసీసీ ప్రెసిడెంట్గా నిజామాబాద్కు రావడం, దాంతోపాటు ఆయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి చిట్చాట్ పెట్టడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించింది. మరోవైపు చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైనా సరే ఇటీవల కాలంలో జరిగిన అక్రమాలకు చెరువులు, కుంటలు కబ్జా చేస్తే వారిని అందరూ కూడా ఉపేక్షించేది లేదని చెప్పడంతో సంచలనంగా మారింది. మరోవైపు జిల్లాలో ఉన్న నేతలందరికీ కూడా నామినేట్ పదవులు దక్కుతాయని చెప్పడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆశయాలు రేకెత్తాయని చెప్పొచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు 2 పర్యాయాలుగా పీసీసీ పదవి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా కళ సహకారమైందని పీసీసీ వ్యాఖ్యలు పూర్తిగా జిల్లా కాంగ్రెస్ నేతలకు కూడా సంతోషం వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే జిల్లాకు పీసీసీ అధ్యక్ష పదవి రావడం, జిల్లాలో ఉన్న నేతలందరూ కూడా తమకు పదవులు వస్తాయి అనే ఉద్దేశంతో సీనియర్ నాయకులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి సీఎం కావడం, ఆయనతో పాటు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా పీసీసీ ఎన్నిక కావడంతో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. పీసీసీలో ప్రక్షాళన కొనసాగుతుంది. అదే కోణంలో కూడా జిల్లాకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులకు కూడా మార్పు ఉంటుందనే నేపథ్యంలో పూర్తిగా ఆయన చెప్పకనే చెప్పారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు డీసీసీ పదవిగా కొనసాగుతున్న మానల మోహన్ రెడ్డికి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి రావడంతో ఆయన్ను తొలగిస్తారు, మరో నేతను డీసీసీ అధ్యక్షుడిగా తీసుకొస్తారనే ఊహాగానాలు అందుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ కూడా ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మాకు పదవులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామనే దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీల మార్పు తక్షణమే ఉంటుంది, త్వరలోనే దసరా తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ నేత చెప్పడంతో పూర్తిగా కాంగ్రెస్ వర్గాలు ఊహాందుకున్నదనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నూతన పీసీసీ అధ్యక్షుని హోదాలో తిరిగిన తర్వాత జిల్లాలో మార్పులు ఉంటాయి, పలువురికి నామినేటెడ్ పదవులు దక్కుతాయనే నేపథ్యంలో దసరా తర్వాత డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండవచ్చు అనే సంకేతాలు ఆయన చెప్పకనే చెప్పారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తమకు పదవులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.